మీరు చూస్తున్న టీవీ1 వైజాగ్ టైమ్స్ కు స్వాగతం. బొమ్మలు తయారు చేసే కళాకారులు ఎక్కడైనా ఉంటారు. కానీ ఆ బొమ్మలకే ప్రాణం పోసినంతగా జీవం ఉట్టిపడేలా తయారు చేసే ఘనత మాత్రం కేవలం విశాఖకు చెందిన పెంటకోట రాజేష్ కే చెందుతుంది. కొత్త కొత్త కళారూపాలు తయారీతో రికార్డులు ఎక్కుతున్న రాజేష్ ప్రస్తుతం మన టీవీ1 స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ముఖాముఖి. నమస్తే రాజేష్ గారు. నమస్తే అండి. రాజేష్ గారు, వృత్తిపరంగా మీరు ఒక టీవీ మెకానిక్ అయ్యుండి కొత్త కొత్త ఇవన్నీ కూడా విద్యుత్ బొమ్మలతో తయారు చేసి వాటి కళాకారుడిగా కొత్త కొత్త బొమ్మలన్నీ తయారు చేస్తున్నారు. సో అంటే ఎలాగ పాసిబుల్ అయ్యింది? మీరు వృత్తిపరంగా చూసుకుంటే ఒక మెకానిక్, మీరు చేసే ఇదంతా కళ కూడా డిఫరెంట్ వే. సో మీకు ఎలా పాసిబుల్ అయింది? మొదటగా మా తల్లిదండ్రులకు నమస్కారం అండి. నేను ఈ బొమ్మలు తయారు చేయడానికి కారణం ఏంటంటే, ఒక 6 సంవత్సరాల క్రితం ఒక పిక్నిక్ వెళ్ళానండి. ఆ పిక్నిక్ వెళ్ళినప్పుడు మా ఇంటి పేరు పెంటకోట రాజేష్. నా పేరు రాజేష్ అండి. పెంటకోట ఇంటి పేరు. ఆ పెంటకోట అన్న పేరు మీద ఒక పిక్నిక్, మా వాళ్ళందరూ కూడా ఒక పిక్నిక్ కండక్ట్ చేశారు. ఆ పిక్నిక్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఒక్కొక్కరు డాక్టర్ చదివారు, ఇంజనీరింగ్ చేశారు అనేసి ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి చెప్తుంటే పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారని చెప్తున్నప్పుడు మనం చేస్తున్నది టీవీ మెకానిజం. మన వృత్తిలోనే ఏదో ఒక టాలెంట్ చూపించుకొని ఒక మన ప్రతిభ చూపించి ఒక పేరు సంపాదించాలనే పట్టుదల వచ్చిందండి. ఆ రోజు నుంచి కూడా మొదలు పెట్టానండి. ఇప్పటికి ఖచ్చితంగా 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ 6 సంవత్సరాల నుంచి ప్రతి రోజు కూడా ఒక్క రోజు కూడా వదలకుండా ఈ 6 సంవత్సరాలు కష్టపడి ఇప్పటికి 56 వండర్స్ తయారు చేశానండి. ఈ తయారు చేసిన ఈ బొమ్మల పేరు వండర్ టాయ్స్ అని పెట్టుకున్నానండి. ఈ ప్రతి బొమ్మ నుంచి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువ శాతం అలాగే తయారు చేస్తున్నాను. మొట్టమొదటిగా వినాయక చవితి రోజు వినాయకుడి బొమ్మతోనే మొదలు పెట్టానండి. ఒక వినాయకుడి పాదం టచ్ చేస్తే శ్లోకం వస్తుంది, తొన్ను ముట్టుకుంటే ఆఫ్ అవుతుంది. అక్కడ మొదలైనది. ఇంతవరకు ఇన్ని రకాల బొమ్మలు తయారు చేసి ఇప్పుడు సైన్స్ అనాటమీ ఐటమ్స్ కూడా తయారు చేయాలి. రాజేష్ గారు, మీరు మొట్టమొదట ఒక వినాయకుడి బొమ్మతో తయారు చేశారు, ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు. సో మా ప్రేక్షకులకి ఒకసారి మీరు తయారు చేసిన వినాయకుడి బొమ్మను చూపిస్తారా? చూపిస్తానండి. నేను మొట్టమొదటిగా తయారు చేసిన వినాయకుడు ఇదేనండి. ఈ వినాయకుడి బొమ్మ తయారు చేశాను. ఈ వినాయకుడికి పాదం టచ్ చేస్తే శ్లోకం వస్తుందండి. ఈ పాదం అదే తొండం ముట్టుకుంటే ఆఫ్ అవుతుంది. అంటే నేను ఏ విధమైన ఈ ఐటెం పెట్టుకున్నానంటే, ఇక్కడ ఈ విధంగా తయారు చేసి కొన్ని ఒక్కొక్క బొమ్మ అలా తయారు చేస్తుంటే, నాకు ఫస్ట్ తయారు చేసినప్పుడు మీడియా నాకు సపోర్ట్ చేయడంతో ప్రతి పండగకి ఒక ముస్లిం అవనండి, క్రిస్టియన్ అవనండి, ఏ పండగ వస్తే ఆ పండగ సందర్భంగా తయారు చేయడం మొదలుపెట్టానండి. ఆ పండగ తాలూకా విశిష్టత తెలుసుకోవడం, దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని నాకు తెలిసినంత మటుకు నేను చేయడం, మిగతావి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దవాళ్ళని కలిసి దాని తాలూకా బ్రీఫ్గా డీటెయిల్గా తెలుసుకొని తయారు చేసి మెసేజ్ బయటకి చూపించడం జరుగుతుంది. అంటే రాజేష్ గారు, ఒక వినాయకుడి బొమ్మని పట్టుకుని దాన్ని అంటే పాదాలని టచ్ చేస్తే శ్లోకం వినిపించడం, అదే తొండని టచ్ చేస్తే శ్లోకం ఆగిపోవడం అన్నది కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు. అంటే మాక్సిమం మనం చూస్తాం ఇలాంటి ఏవైనా టాయ్స్, ఇలాంటి బొమ్మలు ఏమైనా ఉంటే గనక ఒక స్విచ్ ద్వారా ఏదైనా ఆపరేట్ చేసేదే మనం చూసాం ఇప్పటిదాకా. కానీ మీరు సెన్సర్ విత్ టచింగ్ ద్వారా దాన్ని ఈ విధంగా ఆపరేట్ చేశారు. నిజంగా అంటే మీకు దీన్ని అంటే కేవలం పాదాలని టచ్ చేస్తే శ్లోకం రావాలని, తొండాన్ని టచ్ చేస్తే ఆ శ్లోకం ఆగిపోవాలన్న థాట్ ఎలా వచ్చింది? అంటే ఇక్కడ దేవుడికి ఎప్పుడైనా సరే, ఏ దేవుడికైనా సరే పాదాలకు నమస్కారం చేయొచ్చు, కానీ పాదాలకు నమస్కారం చేస్తాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ దేవుడు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మన ఆ విలువిస్తున్నాం కాబట్టి ఆ పాదాన్ని మాత్రమే టచ్ చేస్తే శ్లోకం వచ్చే విధంగా, తొండాన్ని ముట్టుకుంటే ఆగే విధంగా చేశాను. ఇది ఎందుకు చేశాను అంటే, ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఒకటి ఎంటర్టైన్మెంట్ అండి, 2 ఏంటంటే ఈ పాదాలని తాకాలి, తొండాన్ని పట్టుకుని అంటే ఇది వ్యంగ్యంగా అంటున్నానని కాదు, తొండాన్ని పట్టుకుని లాక్కూడదు. అంటే పిల్లలకి కూడా ఒక విధమైన మంచి మెసేజ్ చెప్పడానికి సులువుగా ఉండే విధంగా చేయడం జరిగిందండి.
లేదండి రాజేష్ గారు, అంటే మేము వినడం వరకు మీరు ఏ ఎలక్ట్రానిక్ ఈ టాయ్స్ ఏం తయారు చేసినా కూడా ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ని తీసుకుని మీరు దాన్ని హైలైట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక మెసేజ్ ద్వారా మీరు దాన్ని కూడా చూపించడం అన్నది జరిగింది. అయితే ఎక్కువగా మీరు ఏదైనా ఒక టాయ్ రిప్రజెంట్ చేసినప్పుడు ఎలాంటి మెసేజెస్ ని ఎక్కువగా తీసుకుంటారు, అంటే ఎలాంటి సందేశాత్మకమైన మెసేజెస్ ఇస్తూ ఉంటారు? రీసెంట్ గా తీసుకుంటే కనుక ఢిల్లీలో జరిగిన నిర్భయ అన్న అమ్మాయి మీద జరిగిన అగాత్యాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యుయేషన్స్ ని, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల్ని చూపిస్తూ ఒక బొమ్మ తయారు చేసి దానికి ఇటు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఇద్దరికి కూడా మెసేజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగిందండి. దాన్ని చూపించడం కూడా అది పబ్లిక్కి తీసుకుని వెళ్తే కానీ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు కూడా దాన్ని స్టూడెంట్స్ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ప్రెసెంట్ మీకు వ్యాలంటైన్ డే రోజు కూడా ఇది వాయిస్ ఈ సీడీ ప్లే చేసిన కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయండి. రాజేష్ గారు, అంటే ఇప్పుడు మా స్టూడియోలో మీరు చాలా టాయ్స్ ని రిప్రజెంట్ చేశారు, ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే మా ప్రేక్షకులకి అంటే ఇవి ఏ విధంగా ఎలక్ట్రానిక్ టాయ్స్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఒకసారి ఏదైనా ఒక డెమో చేసి చూపిస్తారా? చూపిస్తాను. ఇక్కడ ఇంకో వినాయకుడు ఉన్నదండి. ఈ వినాయకుడి బొమ్మ ఏంటంటే ఇందులో ప్రత్యేకత ఏంటంటే మన ఇక్కడ వినాయకుడికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే 9 రోజులు మనం వినాయకుడి విగ్రహాలు పెట్టి పూజలు చేసి అనిపిస్తాం. అయితే ఈ 9 రోజులు పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి లేని ప్రత్యేకత వినాయకుడికి మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రత్యేకతలు ఏంటంటే వినాయకుడిని ఏ భంగిమలోనైనా మనం పెట్టొచ్చండి. మిగతా ఏ దేవుళ్ళని కూడా ఉన్న రూపాన్ని ఉన్నట్లే మనం చూపిస్తామండి. ఒక్క వినాయకుడికి మాత్రమే అనేక రకాల భంగిమల్లో మనం చూపించగలం. అయితే ఇక్కడ వివిధ రూపాల్లో వివిధ భంగిమల్లో వినాయకుడు విగ్రహాలు ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ అన్ని రూపాల్లోని ఈ 9 రోజులు కూడా మన దగ్గర అందరి దగ్గర పూజలు అందుకొని అలిసిపోయిన వినాయకుడు అనిపిస్తున్న తర్వాత కైలాసం వెళ్ళి తల్లి ఒడిలో ఆ ఉయ్యాల్లో శాత తీరుతుంటే తల్లి జోల పడుతుంది. ఆ ఉండ్రాలు తిని పాలు తాగి వినాయకుడు జోల పాడుతూ రస్ తీసుకుంటుంటే తల్లి జోల పడుతుంది. మూషికం దాన్ని ఉయ్యాల నోపడం ఇక్కడ మనం చూడొచ్చండి. ఓకేనండి రాజేష్ గారు, అంటే ఈ డెమో మీరు చూపించారు. ఒక మూషికం వచ్చి వినాయకుడు రెస్ట్ తీసుకుంటే దాన్ని ఏ విధంగా ఉయ్యాలు ఊపుతుంది అనేది. అయితే ఇది మెకానికల్ గా దీన్ని మీరు ఏ విధంగా సెట్ చేశారు? అంటే కేవలం ఒక ఎలక్ట్రానిక్, ఇది ఒక ఎలక్ట్రానిక్ టాయ్ కదా, సో దీంట్లో ఎలాంటి మీరు యూజ్ చేశారు? ఇది కేవలం మట్టితో చేసిన బొమ్మలండి. ఎలక, పార్వతీదేవి, వినాయకుడు కూడాను. ఈ 3 బొమ్మల్ని అక్కడ మనం పొందుపరిచేటప్పుడు ఈ ఊసలు ఉన్నాయి కదండి, ఈ ఉయ్యాల తాలూకు స్టాండ్ బైక్ తాలూకా ఫోక్స్ పుల్లలతో చేశానండి. ఆ హ్యాంగ్ అవుతున్న చైన్ జనరల్గా మనం వాడే కీ చైన్ యూజ్ చేసే చైన్ అండి. అలాగే ఆ హ్యాంగర్స్ కూడా ఈ కుక్కలు కూడా మనకి అవి ఈ ఫోటో ఫ్రేమ్లకు పెట్టే హ్యాంగర్స్ అండి. అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఇవి ఊగే విధంగా పెట్టామంటే సో ఎవ్రీథింగ్ అన్నది కూడా కేవలం మన ఇంట్లో జరిగే చిన్న చిన్న వస్తువులతోనే ఇవంతా యూజ్ చేశారు. సో దీనికంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేది అన్నది ఏమి లేదు. సో ఇది కేవలం మీరనే కాదు, ఎవరైనా అంటే కొంచెం దీని మీద ఎలక్ట్రానికల్ గా ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని తయారు చేయొచ్చు అంటారా? ఈజీగా తయారు చేయొచ్చు. జస్ట్ మనం ఆలోచించాలండి. 10 మందిలో మనం తిరుగుతున్నప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు తయారు చేయాలనుకున్నప్పుడు 10 మందిలో మనం తిరుగుతున్నప్పుడు 10 మంది ఒక మాటని 10 మంది 10 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఎవరు ఏ విధంగా మాట్లాడతారు అన్నది మనం కాన్సన్ట్రేట్ చేస్తే, మనం ఆలోచిస్తే కనుక ఏదైనా ఏ వస్తువైనా తయారు చేయగలుగుతామండి. ఒక వస్తువు చేయాలని పట్టుదల ఉన్నాను ఫస్ట్ పాయింట్. దాన్ని ఒక కొత్తదనంగా చూపించాలని ఆలోచన పెట్టుకోవాలండి. అప్పుడు మనం దాన్ని ఏ విధంగా సరే కొత్తగా మనం చూపించగలుగుతామండి. రాజేష్ గారు, మీరు చదివిందేమో బీకామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అండ్ వృత్తిపరంగా చూసుకుంటే మీరు ఒక టీవీ మెకానిక్ గా సెటిల్ అయ్యారు అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మీరేమో ఒక కళాకారుడిగా మా ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. సో అంటే ఇన్ని ఫార్మాట్స్ దేనికి కూడా సంబంధం లేదు. ఒక మీరు చేసుకున్న గ్రాడ్యుయేషన్ కి మీ వృత్తికి సంబంధం లేదు, మీ వృత్తికి ప్రెసెంట్ ఉన్న మీరు రిప్రజెంట్ చేస్తున్న ఈ బొమ్మలకి అసలు దేనికి సంబంధం లేకుండా మీరు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి ఎలా వచ్చారు?
ఒకటండి, ఏదైనా పని చేయాలి అంటే ఒక గుర్తింపు సాధించాలని 10 మందిలో ఒకరికి గుర్తింపు సాధించాలి, అది నా ధ్యేయం అండి. అయితే అలాగని ప్రతి దాంట్లో చేపెడుతున్నాము అన్నది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో ప్రతి దాంట్లో చేయబడదు. అయితే ఒక పట్టుదల ఉన్నప్పుడు ఒక పని చెయ్యాలి అనే కాన్సెప్ట్ అది ఏదైనప్పటికీ కూడా మనం సాధించాలి. అంటే మనం క్రియేట్ చేసుకున్నవే. మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో స్థిరపడతారు. ఒకరు వృత్తి ఇంకొకరు రాదు అని అనుకోకల. ప్రతి మనిషి ఒక పని చేయగలుగుతాం కదా, ఆ పనిని మనం ఎందుకు చేయలేము? మనకి సందర్భానుసంగా అది అవసరమైన దాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఆ వేలో వెళ్తా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామండి. రైట్. రాజేష్ గారు, మీరు చెప్పారు ఇది మీరు బొమ్మలు తయారు చేయడం అన్నది ఒక పిక్నిక్ వెళ్ళి అక్కడ మీరు రియలైజ్ అయ్యి మీరు కూడా ఒక గుర్తింపు 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారని. అంటే ఈ మొత్తానికి ఈ వండర్ టాయ్స్ అన్నది అంటే ఈ బొమ్మలు ఏవైతే విద్యుత్ బొమ్మలు ఉన్నాయో వీటిని తయారు చేయడం అన్నది ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు? 6 సంవత్సరాల నుంచి అండి. 6 సంవత్సరాల్లోనే ఇప్పటికి 56 బొమ్మలు తయారు చేయడం జరిగిందండి. అందులో మాకు ఇన్స్పైర్ అవార్డ్స్కి వెళ్ళిన ఒక ఆర్టికల్ కూడా ఉందండి. సెల్ టవర్ రేడియేషన్ మీద ఒక ఆర్టికల్ చేసి అది ఇన్స్పైర్ అవార్డ్స్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఓకే, రాజేష్ గారు, మీరు కేవలం బొమ్మలు తయారు చేయడం అంటే ఇక్కడి వరకే కాకుండా మేము విన్నది మీరు చాలా రికార్డ్స్ కూడా దీని మీద సాధించారు. ప్రత్యేకంగా హోమోసేపియన్ అని చెప్పేసి ఒక మనిషి యొక్క అవయవాలతోని బయట అండ్ లోపల ఇంటర్ గా వర్కింగ్ చేసే ఒక మనిషి బొమ్మని 6 feet ఒక స్కెలిటన్ టైప్ లోని తయారు చేసి దాన్ని ప్రత్యేకంగా చూపించారని చెప్పేసి, సో దానికి మీకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందని చెప్పేసి ఘనత వచ్చిందని విన్నాం. సో అంటే ఏంటి దానికున్న ప్రత్యేకత ఏంటంటారు ఈ హోమోసాపియన్ కి? హోమోసాపియన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనిషి బయటికి కంటికి కనిపించే అవయవాలు, ఇక్కడ ఆడ మగ అన్నది కాదండి, ఒక బయటికి కంటికి కనిపించే అవయవాలు ఏవేవైతే ఏది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలిసిన విషయమేనండి. కానీ మనం లోపల అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనిషి జీవించడానికి సాధ్యపడుతుంది. ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా మూలపడిపోతాం. సో అది బేస్ చేసుకొని ప్రతి అవయవాన్ని తెలుసుకొని, అంటే డాక్టర్స్ చుట్టూ తిరిగి, అలాగే ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ చుట్టూ తిరిగి, ఇలా ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా తిరిగి తెలుసుకొని సంవత్సరం థియరీ కోసం కష్టపడ్డానండి. దీనికి నిజంగా చెప్పాలంటే జ్యోతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చదువుతుంది ఇంకా ఇప్పుడు ప్రెసెంట్, ఎంబీబీఎస్ ఫైనల్ అయిపోయింది ఆ అమ్మాయిది. అలాగే మా పిన్ని గారు అమ్మాయి ఒక అమ్మాయి పావని అని ఒక అమ్మాయి, వీళ్ళు అలాగే డాక్టర్స్లో వస్తే కనుక సాయి గోపాల్ గారని కార్డియాలజిస్ట్, సతీష్ డాక్టర్ గారు, ఇలా ప్రసాద్ డాక్టర్ గారు, ఇలా బోల్డ్ మంది సహాయం చేశారండి. నేను చేసే పనికి వీళ్ళందరూ కూడా సహాయం చేశారండి. అంటే నేను అడిగిన సబ్జెక్ట్కి థియరీ అడిగినందుకు గాను వాళ్ళు ఇసుక్కోకుండా నాకు హెల్ప్ చేసి ఈ బొమ్మ చేయడానికి నోట్స్ ఇచ్చారండి. దాన్ని నోట్స్ సంపాదించడానికి సంవత్సరం పట్టిందండి. ప్రతి అవయవం తెలుసుకున్నానండి. తెలుసుకొని నేను చదివిన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని కూడా రివిజన్ చేసుకొని దాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి ఈరోజు ఒక సంవత్సరం పాటు థియరీ తెలుసుకొని అప్పుడు ప్రాక్టికల్ స్టార్ట్ చేశాను. నాకు ఈ బొమ్మ తయారు చేయడానికి మాత్రం మంగరాజు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి, ఆయన హెల్ప్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు నేను తయారు చేసిన ఈ బొమ్మల్లో పాటలు కూడా అంటే సిచ్యుయేషన్ తగ్గ ఐటమ్స్ పెడుతున్నాం కానీ దీంట్లో సుధీర్ అని తిరుపతిలో ఉంటారండి ఆయన దీని తాలూకా వాయిస్లన్నీ కూడా నేను ఇక్కడ నాకు ఏదైతే కాన్సెప్ట్ అవసరమో దాన్ని రికార్డ్ చేసి నేను అక్కడికి పంపిస్తే ఆయన మళ్ళీ నాకు ఐసీలో వచ్చి తిరిగి పంపిస్తే నేను ఇక్కడ బొమ్మ తయారు చేయడం, ఆ వాయిస్ని ఇందులో ఇన్స్టాల్ చేసి ఏ టైం ప్రకారం రావాలన్నది ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ వర్క్ చేసుకుంటూ ఈ విధమైన రూపాలను బయటకు తీసుకొచ్చారు. రాజేష్ గారు, అంటే మనిషి సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఎగ్జాంపుల్ గా మిమ్మల్ని చూపిస్తే చాలు. యాక్చువల్లీ అంటే మీరు చెప్పినట్టు ఈ హోమోసాపియన్ అన్నది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అది మనిషి యొక్క అవయవాలు ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది ప్రతిదీ కూడా అందులో మీరు చేసే దానికి దగ్గరగా 1 year కూడా చాలా కృషి చేశారని చెప్పేసి అన్నారు. అయితే ఈ కేవలం ఇది లిమ్కా బుక్ రికార్డ్ కేనా లేకపోతే ఇంకా దీన్ని గిన్నిస్ రికార్డ్ కి తీసుకుని వెళ్ళాలన్న తపన ఇంకా ఏమైనా? నేను ఇదే ఆర్టికల్ గిన్నిస్ రికార్డ్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజ్ కూడా రావడం జరిగిందండి. ఇది కన్ఫర్మేషన్ అయినట్లు మనకి ఇంకొక 2 months లో మనకి దాని దాలిక పక్కా రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నారండి. ఓకే, రైట్ అండి రాజేష్ గారు. ఇప్పుడు ముఖాముఖిలో చిన్న విరామం తీసుకుని ఈ చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV1.
రాజేష్ గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలన్న తపన కోరిక అందరికీ ఉంటది. దాన్ని కూడా మీరు త్వరలోనే అందుకోబోతున్నారని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా కేవలం అంటే అన్నిటికన్నా పెద్ద రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డే. సో ఇంకా దానికన్నా మించి ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా ఏమైనా రికార్డ్ సాధించాలన్న కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు నాకు అందిన రికార్డ్స్ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ అండి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఉంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఉందండి, మిరాకిల్ వరల్డ్ రికార్డ్ ఉందండి. ఇన్ని రికార్డ్స్ వచ్చున్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. దీనితో మళ్ళీ ఇప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన లిమ్కా రికార్డ్ 49 టాయ్స్కి లిమ్కా రికార్డ్ వచ్చింది. సైమల్టేనియస్గా బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ కూడా ఈ విధంగానే 49 టాయ్స్కి వచ్చింది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ హోమోసాపియన్ తయారు చేసాం కానీ అది 56వ వండరు. దీనికి మళ్ళీ ఇన్ని రికార్డ్స్ రావడం జరిగిందండి. అంటే ఇప్పటికీ మీరు హోమోసాపియన్ అన్నది తయారు చేశారు, దానికి చాలా రికార్డ్స్ సాధించారు. ఇంకా అంటే అలాంటివి కాకుండా ఇంకా కొత్త రకం ఏమైనా ఆలోచన ఉన్నాయా? ఇంకా కొత్తగా ఏమైనా చెయ్యాలి, తీసుకురావాలి అని చెప్పి? ఉన్నాయండి. ఇప్పుడు స్టూడెంట్స్ కి బాగా యూజ్ అయ్యే విధంగా ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నానండి. నెక్స్ట్ అదే కాకుండా ఇలా డివోషనల్ వచ్చేసరికి దాంట్లో కూడా నేను వెంకటేశ్వర స్వామి మీద ఇప్పుడు ప్రెజెంట్ రీసెర్చ్ అవుతుందండి. నోట్స్ తయారు చేసుకుంటున్నాను. తిరుమల దేవస్థానంలో అది ఆ 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిచాడు అన్న కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఖచ్చితంగా తయారు చేసి చూపించాలి. ఏదైనా ఒక బొమ్మ తయారు చేసేటప్పుడు దాని ఊరికే తయారు చేయకుండా మీరు చెప్పే విధానం బట్టి దాని వెనకాల చాలా రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ఒక్కొక్క బొమ్మ మీకు తయారు చేయడానికి అంటే ఎంత కాలం దాని మీద రీసెర్చ్ చేసి ఎంత టైం తీసుకుంటారు? అది మనం చూపించే సబ్జెక్ట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు అయ్యప్ప మకర జ్యోతి దర్శనం తయారు చేశానండి. కేవలం 3 నెలలు ఎదురహారం అనేసి కంటిన్యూస్ గా చేశానండి. అది నాకు మంచి గుర్తింపు తెచ్చిందండి. సంక్రాంతి రోజు శబరిమల వెళ్తే 41 రోజులు దీక్ష చేసి సంక్రాంతి రోజు శబరిమల వెళ్తే ఏదేదైతే చూస్తామో అక్కడికి వెళ్ళాక అన్నది ఓవరాల్ గా ఎవ్రీవన్ వాయిస్ అండ్ యాక్షన్ తో సహా చూపించడం జరిగిందండి. రైట్ అండి రాజేష్ గారు, ఇందాక నుంచి చూస్తున్నాము ఇక్కడ జీసస్ క్రైస్ట్ ది సిలువ మీద తీసింది, అది ఒక డెమోని మీరు పెట్టారు. సో అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? అవునండి. ఇది జీసస్ సిలువ వేసిన తర్వాత సిలువ మీద ఉంటుండగా ఆయన 7 వాక్యాలు మాట్లాడతారండి. ఆ 7 వాక్యాలు మాట్లాడుతూ ఆయన ఒంట్లోంచి పాపం రక్తం కారుతూ ఉంటుంది. అలాగే అదే టైంలో పక్కన ఒకరు భటుడు ఆయన అంతా 7 మాటలు అయిన తర్వాత ఆయన బ్రతుకున్నాడా లేదా చూడడం కోసం అనేసి ఈటితో పొడుస్తాడండి. ఇది నేను సబ్జెక్ట్ వైజ్ గా చూపించడం జరుగుతుంది. మీరు చేసేదాన్ని బట్టి ఇప్పుడు ఆ జీసస్ క్రైస్ట్ కి బ్లడ్ కూడా కారడం. అవునండి. అది కేవలం ఒక జీసస్ మాత్రమే నేను మార్కెట్ లో తీసుకున్నానండి బొమ్మ. ఎందుకంటే ఆ ప్రభువుని అంత క్వాలిటీ అతన్ని మన చేతితో చేసి చూపించే కన్నా మంచిగా చూపించాలనే ఉద్దేశం మీద అలా ఉంచాను. మిగతా అన్ని కూడా కేవలం చేతితో తయారు చేశానండి. ఆ పక్కలో పొడుస్తున్న మూమెంట్ ఉన్న బొమ్మ మొత్తం అన్ని కూడా మట్టితో చేసినదండి. ఓకే. అంటే రాజేష్ గారు, ఈ ప్రతిదీ కూడా మీరు చెప్తున్నారు మట్టితో తయారు చేసాము ఈ బొమ్మలన్నీ అని చెప్పేసి. అయితే మట్టితో తయారు చేసిన బొమ్మలు అంటే కొంచెం ఖర్చుతో కూడిన సో అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి సో అంటే ఏ విధంగా మీరు ఫైనాన్షియల్ గా ఏ విధంగా వీటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? నేను చేస్తున్న టీవీ మెకానిజం అండి. అది చేస్తున్న పని ప్రతిరోజు అందులో సంపాదించిన డబ్బుల్లో టీవీ మెకానిజం వచ్చిన డబ్బుల్లో కొంత భాగం తీసి పక్కన పెడతానండి. అలాగే ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవుతుందో ముందు నాకు అంచనాగా ఎస్టిమేషన్ వేసుకుంటాము. దాని ప్రకారం నేను ఫైనాన్షియల్ అరేంజ్ చేసుకుంటానండి. అరేంజ్ చేసుకుని ఆ ఐటెం తయారయ్యే వరకు కూడా కష్టపడి ఆ డబ్బులు కూర్చి తయారు చేస్తాను. సో అంటే ఇప్పటికి మీరు చాలా బొమ్మలు తయారు చేసి చాలా కూడా కొన్ని షోస్ లో పెట్టారు. ఇవన్నిటికి చాలా అవార్డ్స్ కూడా మీరు దక్కించుకున్నారు. సో ఫైనాన్షియల్ గా మీరంటూ కాకుండా ఫైనాన్షియల్ గా మీకు ఎటువంటి హెల్ప్ అందలేదా? ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా ఎటువైపు నుంచి కూడా అందలేదండి. నా కష్టం మీద నేను చేసుకుంటూ వస్తున్నానండి. సో ఇప్పటి వరకు మీరు తయారు చేసిన వాటిలో అన్నిటికన్నా ఎక్స్పెండిచర్ టాయ్ ఏదంటారు? హోమోసాపియన్ అండి. హోమోసాపియన్ బాగా ఎక్స్పెండిచర్ అయింది. దాని తర్వాత అయ్యప్ప మకర జ్యోతి దర్శనం అండి. ఈ రెండింటికి కూడా చాలా ఖర్చుతో కూర్చుంది. సో అంటే హోమోసాపియన్ కి మీరు చెప్పారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది, అదేవిధంగా గిన్నిస్ రికార్డ్ లో కూడా త్వరలో అది మీకు రాబోతుందని చెప్పేసి అన్నారు. సో అంటే దానికి ఎలాంటి మెటీరియల్స్ మీరు యూజ్ చేశారు హోమోసాపియన్ కి? అవుతుందండి, మట్టితో చేశాం. ముందు ఇది స్ట్రక్చర్ నిలబెట్టాలి అన్నది ఆలోచన వచ్చినప్పుడు ఒక ప్లైవుడ్ షీట్ తీసుకొని దాన్ని ఎలా నిలబెట్టాలి, ఎలా చేయాలనేది ఆలోచన తీసుకున్నాను. ఫస్ట్ దాన్ని ఒక మనిషి 6 అడుగులు ఆజానుబాహుడు
అన్న మాట ఎప్పటి నుంచో ఉందండి. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. దాన్ని బేస్ చేసుకుని 6 అడుగులు పొడవు ఉండే విధంగా చెక్క తీసుకున్నాను. వెడల్పు ఒక 86 టైలర్ల దగ్గర తిరిగి అందులో లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు అన్నది కాకుండా జనరల్గా హ్యూమన్ బాడీ ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా విడ్త్ ఎంత ఉంటుంది అన్నది తీసుకొని ఈ 86 టైలర్స్లోని ఎక్కువ శాతం ఎవరు చెప్పిన ఆన్సర్లను టాలీ చేసుకుంటే 2.5 feet బటన్ వేల్ నుంచి ఇలా హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా నించోబెట్టి పెట్టినప్పుడు ఈ బటన్ వేల్ నుంచి అవతల కుడి చేయి బటన్ వేల్ నుంచి ఎడం చేయి బటన్ వేల్ వరకు చూసుకుంటే 2.5 అడుగులు వెడల్పు వస్తుందండి. అది ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఐటమ్ చేశానండి. 6 అడుగులు పొడవు 2.5 అడుగులు వెడల్పులో. అంటే హోమోసాపియన్ లో కేవలం హైట్ కొలతలు కాకుండా చూసింది వరకు అంటే ఒక హార్ట్ బీట్ పంపింగ్ జరుగుతుంది, లంగ్స్ కూడా అన్ని కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా దాని ఫంక్షన్ ఆఫ్ వర్కింగ్ అన్నది చాలా క్లియర్ గా చూపించారు. సో అది ఏ రకంగా మీకు పాసిబుల్ అయింది? అంటే ఒక బ్లడ్ పంపింగ్ జరగడం అన్నది, ఈవెన్ ఐ లిడ్ కూడా అప్ అండ్ డౌన్ బ్లింక్ అవ్వడం, ఇవన్నీ ఎలాగ మీకు పాసిబుల్? అంటే ఏమైనా ఎలక్ట్రానిక్ పరంగా ఏమైనా సాయం తీసుకున్నారు? అవునండి, ఎలక్ట్రికల్ వర్క్ చేసామండి. ఇప్పుడు దీనికి మాత్రం ఇందాక చెప్పినట్లు మంగరాజ్ గారు అన్న అతను నాకు ఎంత ఫేవర్ గా ఉంటారంటే, నేను ఇలా చేద్దామని ఆలోచన చెప్తే సైమల్టేనియస్ గా ఆయనకు కూడా ఇంతకన్నా ఎక్కువ ఆలోచించి నాకు బాగా సపోర్ట్ చేస్తుంటారండి. చేస్తూ ఇద్దరూ కలిసి రాత్రి పగలు అన్నది తెలియదండి, కంటిన్యూస్ గా అలా 2 సంవత్సరాలు కష్టపడ్డామండి. కష్టపడి మొత్తం మీద దాన్ని సాధించగలిగామండి. ఇందులో ప్రతిదీ కూడా మట్టితో చేసిన బొమ్మ అని చెప్పాను కదండి, ఈ కదలిక లేకుండా ఉన్నదంతా మట్టితో చేశానండి. కదలికలు మిగతా భాగాలు మెత్తగా ఉన్న భాగాలు ఇలాంటివి ఉంటాయి కానీ మెదడు, లివరు, హార్ట్ అవి మట్టితో చేసి దాని మీద రబ్బర్ పాలను ఉంటాయండి. వినాయకులు తయారు చేసినప్పుడు రబ్బర్ పాలతో మౌల్డింగ్ చేసుకుంటారు. ఆ మౌల్డ్ తీసుకొని ఆ షేప్ వచ్చే వరకు చూసి దాన్ని ఇందులో ఫిక్స్ చేసిన తర్వాత వెనకాల నుంచి మోటార్ ఫిక్స్ చేస్తామండి. మోటార్ ఫిక్స్ చేసి దానికి ఏ విధమైన మూమెంట్ రావాలి ఆ విధమైన మూమెంట్ వచ్చే విధంగా గేర్ మోటార్స్ యూజ్ చేసి దాన్ని అక్కడ అలా ఫిక్స్ చేసి ఈ సక్సెస్ సాధించామండి. ఓకే అండి, రాజేష్ గారు, మీరు ఈ బొమ్మల్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంత స్థాయిలోని మీరు ఇంత శిఖరాన్ని అందుకుంటారు, సక్సెస్ఫుల్ గా చేరుకుంటారన్న ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ లో ఆలోచించలేదండి, తర్వాత మాత్రం అనుకున్నానండి. ఎందుకంటే మనం బ్రతుకుంటుండగా ఎవరికైనా సాయపడతామా లేదా అన్నది కొంత అయితే, మన వల్ల కనీసం విజ్ఞానం రావాలి. మనం చదువుకున్న దాంట్లో కొంత భాగం పంచాలి. మనం చదువుకున్నది కొంత అయితే దాన్ని మన ఆలోచన ప్లస్ పబ్లిక్ లో ఉన్న రెస్పాన్స్, అదే పబ్లిక్ మీద ఉన్న రెస్పాన్స్ బట్టి కొంతవరకు మనం నా చేతనైన పనిలో నేను సాధించి చూపించానండి. రాజేష్ గారు, మీరు కేవలం మనిషి అవయవాలు తయారు చేయడమే కాకుండా మేము విన్నంత వరకు మీరు మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటిని కూడా డొనేట్ చేశారని చెప్పేసి విన్నాము. అంటే సాధారణంగా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా ఒకేసారి డొనేట్ చేయడం అనేది చాలా రేర్ గా, అందరూ చెయ్యరు ఆ సాహసం కూడా. సో అలాంటి ఆలోచన, అంటే బాడీలో ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది? సావిత్రిబాయి పూలే ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉందండి. అంటే ట్రస్ట్ దీనికోసమే కష్టపడుతున్నదండి. 10 మందికి విజ్ఞానం పంచాలి అన్నది కాన్సెప్ట్ అండి. చెప్తున్నాం కదండి, మనం బ్రతుకున్నంతసేపు మనం ఒకరికి ఉపయోగపడతామో లేదో తెలియదు, కానీ మనం పోయాకైనా సరే మన బాడీలో అవయవాలు ఒక మిగతా వాళ్ళకి ఉపయోగపడితే కనుక మన జీవితం సార్థకం అయినట్లే అన్నది నా దృష్టిలో ఉందండి. దాని వల్ల నేను ఈ ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేయడం జరిగిందండి. ఓకేనండి రాజేష్ గారు, నిజంగా చాలా మంచి ఆలోచనతో మీరు ఈ బాడీ ఆర్గన్స్ అన్నింటినీ కూడా డొనేట్ చేస్తున్నారు. అయితే రాజేష్ గారు, ఇప్పటికీ ఇక్కడ మన దగ్గర చాలా డెమోస్ ఉన్నాయి, మనం చూసాము. అయితే ఇక్కడ ఒక నమాజ్ చదువుతున్న వ్యక్తి డెమోకి చూస్తున్నాము. అయితే దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, చేస్తానండి. ఇందులో ఏంటంటే, ఇందులో ప్రత్యేకత ఏంటంటేనండి, ముస్లిం సోదరులు హిందూ ముస్లిం భాయ్ అన్న నానుడి మన గాంధీ గారి దగ్గర నుంచి, గాంధీ గారు అన్న మాట దగ్గర నుంచి ఉందండి. ఇందులో ముస్లిమ్స్ మీద ఉన్న నాకున్న అభిమానం కొద్దీ ఆ దేవుడి తాలూకా ప్రత్యేకత విషయాలు తెలుసుకొని ఇది తయారు చేయడం జరిగింది. తెల్లవారుజాని పూజకు వేలైందని టైం చెప్పడం కోసం అనేసి నమాజ్కి వేలైందని పిలిచేదాన్ని హజా అంటారండి. దాని తర్వాత అందరూ మసీద్కి వచ్చిన తర్వాత కూర్చొని నమాజ్ చేస్తారండి. దీన్ని నేను ఎలాగైనా తయారు చేసి చూపించాలి అన్న ఆలోచనతో
ఈ విధమైన ఆడియోని సంపాదించి తయారు చేశాను. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఖురాన్ ఇందులో అండి. ఒరిజినల్ గా ఖురాన్ వాళ్ళు ఎంత పవిత్రంగా చూస్తారో నాకు తెలుసండి. దాని గురించి చాలా తెలుసుకున్నానండి. ఆ పవిత్రతను మనం కాపాడాలి, దాన్ని మనం అక్కడ చూపించాలి, అలాగే దాని పవిత్రతను కూడా కాపాడాలి అన్నది ఆలోచించి నేను ఇక్కడ ఖురాన్ ఒక పేజ్ చిన్న పుస్తకం తీసుకొని అందులో ఖురాన్ కూడా 3 నెలల ప్రాక్టీస్ మీద దాని ఆ ఖురాన్ కూడా అక్కడ రాసి చూపించడం అది కూడా జరిగిందండి. సో అంటే జస్ట్ ఒక చిన్న పేజ్ ఖురాన్ని దాని మీద మీరు త్రీ మంత్స్ అన్నది దాని మీద ప్రాక్టీస్ చేసి చేయడం నిజంగా గ్రేట్ అండి. యాక్చువల్లీ చేయడం అంటే ఎవరి చేతైనా చేయించేయచ్చు, రాయించేయచ్చు. సో అంటే పర్టికులర్ గా మీరే ప్రాక్టీస్ చేసి దాన్ని అలాగా పెట్టాలి, డెమోగా చూపించాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఒకటండి, మన పని మనం చేయాలి. ఫస్ట్ పాయింట్ అంటే పక్క వారి మీద పెడితే జరిగే పని వేరండి, మనం చేసే పని మనమే కంప్లీట్. అయితే దీనికి మాత్రం ఇంకొక విషయం కూడా ఉందండి. ఈ ఖురాన్ రాయడానికి ఒక లేడీ, ఒక పాపం ఆవిడ చాలా సాయం చేశారండి. నిజానికి ఖురాన్ బయటకు ఇవ్వరండి, ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ వాళ్ళ భర్త గారి దగ్గర నుంచి అందులో ఒక పేజీ రాయించి తెచ్చిస్తే నేను దాన్ని చూసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను. నిజానికి ఆవిడకి నిజంగా నేను ఆవిడకి రుణపడి ఉన్నట్లేనండి. ఎందుకంటే ఆవిడగా నా సాహసం చేసి అలా ఒక సెంటెన్స్ ఉర్దూలో రాయించి మనం ఖురాన్లో మంచి వార్త ఒక్క విషయం రాసి ఇవ్వండి అంటే అలా ఇచ్చారు. దాన్ని అతను రాసిచ్చారు, దాన్ని నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను ఈ విధంగా పొందుపరిచానండి. నా చేతులతో నేను చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో. రాజేష్ గారు, మనకున్న టాలెంట్ అనేది ఎప్పటికీ దాగి ఉండదని చెప్పేసి అంటారు. నిజంగా అదే మీరు చేసి చూపించారు కూడా. అంటే మీరు చేసిన గ్రాడ్యుయేషన్ కానీ, మీ వృత్తికి కానీ, మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ చేసిన ఈ బొమ్మలు కానీ దేనికి ఒకదానికొకటి సంబంధం లేకుండా అండ్ టు సైన్స్ లో మెడికల్ పరంగా కూడా హోమోసాపియన్ ని తయారు చేసి దాన్ని కూడా రిప్రజెంట్ చేశారు. సో అంటే అన్ని కూడా చాలా అద్భుతంగా మీరు అన్ని డిజైన్ చేసుకుని ప్రతి దాని మీద అంటే ఊరికే ఏదో చేసేసి దాన్ని రిప్రజెంట్ చేయడం అన్నంత వరకు కాకుండా చాలా రీసెర్చ్ కూడా చేసి చాలా టైం స్పెండ్ చేశారు. సో అంటే మీ యొక్క టాలెంట్ ని ఇది కేవలం ఇక్కడి వరకనే, లేకపోతే ఇది ఈ జ్ఞానాన్ని అంటే స్టూడెంట్స్ కి లేదా ఎవరికైనా దీన్ని ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుందన్న ఆలోచన ఏమైనా ఉందా? చాలా ఎక్కువ ఉందండి, అది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా బాటలోనే నా బాబు కూడా, వాడి పేరు షణ్ముఖ్ మాధవ్ అండి, 7th క్లాస్ చదువుతున్నాడు. వాడు నా వేలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇలాగే ఇంకా పిల్లలు ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కూడా నాకు నేర్పే ఇంట్రెస్ట్ ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ మా బాబు కూడా కొంతమంది పిల్లలకి అడిగి తెలుసుకుంటున్నాడు, నేర్పుతున్నాడు కూడా. కేవలం మీరు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్, ఏ షేప్ అడిగితే ఆ షేప్ బొమ్మని కేవలం 5 నిమిషాల వ్యవధిలో తయారు చేసి చూపించగల ప్రతిభ సంపాదించాడండి. అలాగే ఎలక్ట్రానిక్స్ లో కూడా కొంత ముందడుగు ఉన్నాడండి. రైట్ అండి. అంటే రాజేష్ గారు, ఇప్పుడు మీరు చేసే ఈ ఎలక్ట్రానిక్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ పరంగా ఇవి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పరంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు హోమోసాపియన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అది మన స్కూల్లో చెప్పేటప్పుడు పాఠం ముందు మన స్కెల్టన్ ముందు పెట్టేసి ఇలా పనిచేస్తుందని చెప్పేసి లెసన్ చెప్తూ ఉంటే మేషర్లు మనం వింటుంటాము, ఆహా ఇలా పనిచేస్తుందని ఒక్కొక్కరు ఒక విధంగా ఊహించుకుంటారు. బట్ ఆ ఊహించుకునే కన్నా రియల్గా ఇలా మన ఫంక్షన్ చూపిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా సులువుగా ఆ ప్రాక్టికల్గా చూసిన బొమ్మని ఇంట్రెస్ట్ చేసుకుని ఈజీగా ఆన్సర్ చేస్తారన్నది నా ఆలోచన అండి. ఓకేనండి. అంటే ఇక్కడ మేము చూస్తున్నాం మళ్ళీ డెమో ఇంకోటి ఒక మన ట్రెడిషనల్ లో తెలుగు సాంప్రదాయంలోని ట్రెడిషనల్ ఇక్కడ మ్యారేజ్ అన్నది ఏ రకంగా జరుగుతుందో అన్నది ఇక్కడ చూస్తున్నాము. సో ఈ ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి అన్నది మా ప్రేక్షకులకి చెప్తారా? అవునండి, ఇది మనం బర్త్డేకి వచ్చామనుకోండి. ఒకటి బర్త్డే విషయానికి వచ్చేసరికి ఎవరిదైనా పిల్లల బర్త్డే అయితే మనం ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తాం, లేదంటే ఒక బొమ్మ కొనిస్తాం చిన్నపిల్లలు కాబట్టి. అదే బర్త్డే విషయంలో షష్ఠి పూర్తి అవుతుందండి, 60 సంవత్సరాలు అయింది, అది బర్త్డే. ఇది ఫస్ట్ ఇయర్ బేబీ బర్త్డే చేసేది కూడా అది ఒక పాయింట్. దీనికి మనం మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక గిఫ్ట్, ఒక ఈవెన్ గ్రీటింగ్ కార్డ్, బర్త్డే గ్రీటింగ్ కార్డ్ కొని తీసుకెళ్ళనే ఇవ్వచ్చండి. అలాగే వెడ్డింగ్కి వచ్చేసరికి వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్ కార్డ్ అయినా ఉంటుందండి. వెడ్డింగ్కి ఇవ్వడానికి ఒక గిఫ్ట్ ఏమీ లేదండి, ప్రత్యేకమైన గిఫ్ట్ అంటూ ఏమి లేదండి. మార్కెట్కి వెళ్ళి ఎవరికి ఏది నచ్చితే అది కొని తీసుకెళ్ళి ఇచ్చేస్తారు, కానీ ప్రత్యేకత అంటూ ఏం లేదు. దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఏంటి, పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు కొన్ని తీసుకొని ఇందులో 7 రకాల బొమ్మలు తయారు చేయడం జరిగిందండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ సిచ్యుయేషన్ తగ్గ సాంగ్ వస్తుంటుందండి. ఇది అంటే ఇక్కడ మనం ఇక్కడ చూస్తే కనుక
అంటే ఒక్కొక్కటి తాళి కట్టేటప్పుడు ఏ విధంగా అంటే ఏ విధంగా అయితే అగ్ని చుట్టూరు కూడా తీసుకుంటారు అడుగులు అవన్నీ 7 అడుగులు. కూడా, yes, 7 అడుగులు ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు రాజేష్ గారు. రాజేష్ గారు, మీరు మీ యొక్క వండర్ఫుల్ థాట్స్ తోని మీ యొక్క వండర్ఫుల్ థాట్స్ ని తీసుకుని ఈ వండర్ టాయ్స్ ని తయారు చేసి అందరినీ కూడా మైమర్చిపోయేలా చేసి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి ఇవన్నీ డెమోస్ చూపించినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్. చూసారు కదండి, మరి ఇదండి ఇవాళ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి TV1.